మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పబోయే కథ చాలా అద్భుతమైన కథ అండి. ఈ కథ వింటే నిజంగా మనం కూడా విన్న తర్వాత ఒక ఇన్స్పిరేషను వస్తుంది, మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథలోకి వెళ్ళిపోదాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియని వారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్టలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి. అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి 2వ జామున రాజ్యపు దక్షిణ ద్వారం వద్ద పచారులు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీమూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకుని పోతూ కనపడ్డది ఆయనకు. ఆయన ఆమెను ఆపి గౌరవంగా, ఎవరు తల్లి నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు. రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్క చోట ఆగడం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను, ఇక ఆగను. వెళ్ళేందుకు నన్ను అనుమతించు అన్నది ఆమె. మహారాజు, తల్లి, నిన్ను ఆపడం నా వల్ల ఎలాగూ కాదు, సంతోషంగా వెళ్ళు అని ఆమెను సాగనంపాడు. ఆమె అటు వెళ్ళిందో లేదో ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలుదేరాడు బయటికి. అయ్యా, మీరెవరు? ఎటు వెళ్తున్నారు అని అడిగాడు రాజు ఆయనను. రాజా, నేను దానాన్ని. ధనం ఉన్న చోట దానం ఉంటుంది. ధన సంపాదన లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేను ధనాన్ని అనుసరించాల్సిందే. నీ రాజ్యాన్ని విడిచి వెళ్ళేందుకు నన్ను అనుమతించు అన్నాడు ఆ దివ్య పురుషుడు. సంతోషంగా వెళ్ళండి అని సాగనంపాడు మహారాజు. అంతలోనే మరొక దేవతామూర్తి బయటికి పోతూ కనబడింది ఆయనకు. తల్లి, నువ్వెవరు? ఎందుకు నన్ను వదిలి పోతున్నావు అడిగాడు రాజు. రాజా, నేను కీర్తి కాంతను. ధన సంపత్తి, దాన సంపాదన లేని ఈ రాజ్యంలో నేను ఉండజాలను. నన్ను వెళ్ళనివ్వు అన్నది ఆ దేవతామూర్తి. సరేనమ్మా, నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు అన్నాడు రాజు. ఇంకొంతసేపటికి మరొక దివ్యమూర్తి బయటికి దారి పట్టింది. రాజుగారు అడిగారు, స్వామి, మీరెవరు అని. రాజా, నేను శుభాన్ని. సంపద, దానం, కీర్తి లేని ఈ రాజ్యంలో నేను ఉండి ప్రయోజనం లేదు. అందువల్ల నేను వారిని అనుసరించి పోవడమే మంచిది. నన్ను క్షమించి పోనివ్వు అన్నాడు ఆ దివ్యమూర్తి. రాజుగారు శుభాన్ని సాగనంపారు. ఇంకా ఏమి చూడాల్సి వస్తుందోనని రాజుగారు విచారపడుతూ ఉండగానే మరో దేవతామూర్తి బయటికి పోతూ కనపడ్డది. తల్లి, నువ్వెవరు అని అడిగాడు సత్యవ్రతుడు. రాజా, నేను సత్యలక్ష్మిని. ధనలక్ష్మి, దానలక్ష్మి, యశోలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి నిన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నీకు నా అవసరం ఉండదని నేను పోనించాను. నాకు అనుమతినివ్వు అన్నది సత్యం. రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడి, తల్లి, నీకు ఆ అవసరం ఏమున్నది? వేరే ఏ సంపదను నేను కోరలేదు. వారంతట వారు వచ్చారు, వారంతట వారు వెళ్ళారు. కానీ తల్లి, నేను నీ పూజారిని. సత్యాన్ని కోరి సత్యం కోసమే జీవించే నన్ను వదిలి వెళ్ళడం నీకు భావ్యం కాదు. నన్ను వదిలి వెళ్ళకు అన్నాడు. సత్యం సంతోషపడింది. సరేలమ్మన్నది. తిరిగి రాజ్యంలోకి వెళ్ళిపోయింది. రాజుగారు నిట్టూర్చారు. సూర్యోదయం కాబోతున్నది. రాజుగారు కూడా వెనుదిరిగి తమ మందిరానికి పోబోతున్నారు. అంతలోనే ఒక దివ్యమూర్తి ఈ మారు ఆమె ప్రధాన ద్వారం గుండా రాజ్యంలోనికి ప్రవేశిస్తూ కనపడింది. చూడగా ఆమె ధనలక్ష్మి. ఏం తల్లి, మళ్ళీ వస్తున్నావు అడిగారు రాజుగారు. అవును సత్యవ్రత,
సత్యం లేని చోట నేను ఉండలేను, అందుకే తిరిగి వస్తున్నాను అన్నది ధనలక్ష్మి. అంతలోనే దానలక్ష్మి, ఆ పైన యశోలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి ఒకరి తర్వాత ఒకరు తిరిగి వచ్చారు రాజ్యానికి. మళ్ళీ రాజ్యం కళకళలాడింది. ఉపనిషత్తుల్లోని ఈ కథ సత్యం ఎంత గొప్ప సంపదో వివరిస్తున్నది. అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగలగడం అన్నది నిజంగానే గొప్ప సంపద. ప్రపంచంలో మనకు అబద్ధమే రాజ్యమేలుతున్నట్లు అనిపిస్తుంది, కానీ అంతిమంగా నిలిచేది సత్యమే, సందేహం లేదు. సత్యాన్ని జీవితంలోకి ఆహ్వానించి అడుగడుగున నిజాన్ని ఆయుధంగా మలుచుకోవాలని నేర్పిన గాంధీజీని ఓసారి తలుచుకొని ఆ స్ఫూర్తితో మన జీవితాల్లో నిజం పాలు ఇంకొంత పెంచుకుందాం. నిజం చెబుదాం, వాస్తవంగా బ్రతుకుదాం. ఏమంటారు ఏమంటారు ఏమంటారండి ఏమంటారు? సత్యమే ఎప్పుడైనా గెలుస్తుంది. కాబట్టి మ్యాక్సిమం మనం సత్యం చెప్పడానికే పూనుకొని సత్యం చెప్తూ ఆ భగవంతుని ఆశీస్సులు అందరం పొందుదాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహనవాణి కార్యక్రమాలని వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఛానల్ని ఎప్పటిలాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వినండి. వినిన తర్వాత తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.